హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూస్తామండి, ఓకేనా? మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ అయితే కాదు. మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి. అండ్ చాలామంది లైక్ చేయడం లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీరు రీడింగ్ చూసుకున్న తర్వాత క్లైమ్ చేసుకోండి, ఓకేనా? మీరు చూసే రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకుంటున్నట్టు అనమాట, ఓకే? ఈరోజు యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? లైక్ చేయడం మర్చిపోకండి అండ్ క్లైమ్ చేసుకోండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే మా వ్యూయర్స్కి మీరు ఎలాంటి మెసేజెస్ ఇవ్వబోతున్నారు? Deeply hurt. You not only broken my trust but also me. Apology. Give me one last chance. I want to sort it out. Mistrust. Your doubt is killing trust between us. Expectation. Regret. Question. Unconditional love. Heartbreak. The end. Clarification. టుగెదర్నెస్. ఓకే అండి, వీటికి మనము టారో నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాం, ఓకేనా? డీప్లీ హర్ట్ కార్డ్ ఎందుకు వచ్చింది? డీప్లీ హర్ట్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. రీయూనియన్. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా విషయాలలో చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారండి. అసలు మీరు కోలుకోలేని విధంగా ఈ పర్సన్ విషయంలో మీరు హర్ట్ అయి ఉన్నారు, ఓకే? కానీ ఈ పర్సన్ వైపు నుంచి ఏంటి, తను రీయూనియన్ కావాలి మళ్ళీ అనుకుంటున్నారనమాట. అంటే తన ఇష్టానుసారంగా ఈ పర్సన్ మీతో రిలేషన్లో ఉంటారు, ఓకేనా? మీరు ఆల్రెడీ ఈ రిలేషన్లో చాలా హార్ట్ బ్రేక్ అయి ఉంది, మీకు చాలా బాధపడుతున్నారు కూడా ప్రజెంట్, ఓకే? ఇంకా మీ వల్ల కాదు, ఇంకా ఈ పర్సన్కి ఒక దండం అని మీరు పెట్టేస్తున్నారనమాట. ప్రతిసారి మిమ్మల్ని బతికుండంగా ఈ పర్సన్ చంపేస్తున్నారనమాట. తన బిహేవియర్, తన ప్రవర్తన, సో ఇదంతా ఉంటుందన్నమాట, ఓకే? తన వైపు నుంచి ఏంటి, మీరు ఎప్పుడు ఈ పర్సన్కి తను ఎంత ఇగ్నోర్ చేసినా మళ్ళీ మళ్ళీ మీరే వెళ్తూ ఉంటారు, మీరే మాట్లాడుతూ ఉంటారు, మీరే రీయూనియన్ కోసం పోరాడుతూ ఉంటారు కదా. అది ఈ పర్సన్కి బాగా అలవాటైందనమాట, ఓకే? అండ్ తన వైపు నుంచి తను ఎంత హర్ట్ చేసినా సరే మళ్ళీ నేను వెళ్తే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు అనేది ఇక్కడ చూపిస్తుంది. మళ్ళీ ఈ పర్సన్ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారనమాట. అపాలజీ. క్లారిఫికేషన్ యూనివర్స్. స్టక్ అయిపోయారు. తప్పు చేయడం, మళ్ళీ వచ్చి సారీ చెప్పడం, తప్పు చేయడం, మళ్ళీ వచ్చి మీ లైఫ్లో మళ్ళీ సారీ చెప్పడం, సో ఇదంతా జరుగుతుందన్నమాట. ఈ పర్సన్ తను ప్రతిసారి అలా రావడము అండ్ తను చేసిన తప్పుకి మళ్ళీ అపాలజీ అడగడము, సో ఇదంతా జరుగుతుంది కదా. సో ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ తప్పు తెలుసుకున్నారు, మళ్ళీ మీ లైఫ్లో వచ్చారు అని మీరు అక్కడే స్టక్ అయిపోతున్నారు, ముందడుగు అనేది వేయలేకపోతున్నారనమాట. ఆ రిలేషన్ నుంచి మీరు బయట పడలేకపోతున్నారండి, అక్కడ స్టక్ అయిపోయారు. మూవ్ ఆన్ అవ్వాలి అనుకున్నా మీరు కాలు అనేది ముందుకు కదలడం లేదు, మీ మనసు ఒప్పుకోవడం లేదనమాట, అది చూపిస్తుంది, ఓకే?
ఈ పర్సన్ని వదిలి వెళ్ళడానికి మీకు ధైర్యం అనేది చాలడం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. మీరు ఈ పర్సన్‌కి అన్‌కండిషనల్‌గా లవ్ చేశారు. తనతో మంచి బాండింగ్ అనేది మీరు ఏర్పరచుకున్నారు. మీ వైపు నుంచి ఉందది. మీ పర్సన్ వైపు నుంచి లేదు. ఓకే. మిస్‌ట్రస్ట్ కార్డ్‌కి క్లారిఫికేషన్ 7 ఆఫ్ కప్స్. చాలామంది మీరేమనుకుంటున్నారు అంటే ఇక్కడ మీ పర్సనల్ లైఫ్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అని మీరు అంటున్నారనమాట. అండ్ ఈ పర్సన్ ఏమంటున్నారంటే ప్రతిసారి తనని అనుమానిస్తున్నారు కదా! మీ డౌట్ ఏదైతే పడుతున్నారో మీరు ప్రతిసారి ఈ పర్సన్‌ని ఆ డౌట్ అనేది బతికుండంగా చంపేస్తుందనమాట. సో, అది భరించలేకపోతున్నారనమాట. నిజంగా ఈ పర్సన్ తప్పు చేయడం లేదు. కానీ నువ్వు ఏదైతే అనుమానిస్తున్నావో అది నన్ను ప్రతి క్షణం చంపేస్తుంది. నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. నేను తప్పు చేయకపోయినా అండ్ ప్రతిసారి నువ్వు నా మీద డౌట్ పడతా ఉంటే సో, ఇంక తను ఏం చేయలేరనమాట. కాబట్టి ఇంకా ఎండ్ అయిపోవడం తప్ప ఇంకేమీ లేదు అని అనుకుంటున్నారు. మీరనుకుంటున్నారు తన లైఫ్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. తను అక్కడ హ్యాపీగున్నారు అని మీరనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ మీతో మళ్ళీ రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. తను ఎలాంటి తప్పు చేయలేదు. తన లైఫ్‌లో ఎలాంటి ఆప్షన్స్ లేదు అని తను అంటున్నారనమాట. ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. తను మీకేదో మెసేజ్ లాంటిది ఏదో సెండ్ చేయాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ మనసులో అసలైన ఏదో ఉద్దేశం అనేది ఉంది. బట్ అది మీకు తెలీదు. అది మీకు తెలియజేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. అండ్ తను ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా మీరు ఉండడం లేదు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారండి. తన లైఫ్ పార్ట్నర్ అండ్ తన పర్సన్ ఈ విధంగా ఉండాలి. ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి. అండ్ ఇదంతా ఉండాలి అని తనలో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అనేది చాలా ఉన్నాయన్నమాట ఈ పర్సన్. అది మీరు రీచ్ అవ్వలేదన్నమాట. ఓకే. సో, కాబట్టి కూడా ఈ పర్సన్ మీకు దూరంగా ఉండి ఉంటారన్నమాట. అండ్ తను హీల్ అవుతున్నారండి. మీ విషయంలో కూడా ఈ పర్సన్ చాలా బాధపడ్డారు. తన లైఫ్ పార్ట్నర్ ఏ విధంగా ఉండాలి అని మీ లైఫ్‌లో వచ్చారో, ఆ ఎక్స్‌పెక్టేషన్‌ని మీరు రీచ్ అవ్వలేదని అంటున్నారనమాట. ఓకే. నేను అనడం లేదండి ఇది మీ పర్సన్ అంటున్నారు. ఓకేనా. ద హెర్మిట్ కార్డ్. ఓకే. సో, తను అనుకున్న విధంగా మీరు ఉండడం లేదు. కాబట్టి ఈ పర్సన్ ఇక్కడ బాధపడుతున్నారనమాట. ఓకే. అండ్ తను రిగ్రెట్‌గా కూడా ఫీల్ అవుతున్నారండి. అనవసరంగా మీ లైఫ్‌లో వచ్చానా? అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టానా? అనవసరంగా మీలో లేనిపోని ఆశలు ఏదైనా రేపానా? సో, ఇదంతా ఈ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారనమాట. అండ్ మిమ్మల్ని బాధ పెట్టిన దానికి పర్సన్ డెఫినెట్‌లీ తనైతే రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారండి. అండ్ మీ వైపు కూడా మీరు ఏదన్నా ఈ పర్సన్‌కి అనుకోకుండా ఏదైనా అన్నారే అనుకోండి, మీరు కూడా ఆ రోజు అలా అనకపోతే బావుండు కదా! ఈరోజు ఇద్దరు కలిసి ఉండేవాళ్ళం కదా! అనవసరంగా ఎక్కువగా మాట్లాడి ఈ పర్సన్‌ని పొడగొట్టుకున్నాము. సో, ఇదంతా మీరు చాలా బాధపడుతున్నారనమాట. మీ వైపు కూడా కొంచెం తప్పనేది చూపిస్తుందండి. అది అందరికీ కాదు కొంతమందికి మాత్రమే. ఓకే. రిగ్రెట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మీరేదో మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారండి. ఈ పర్సన్ తన ఇమ్మెచ్యూర్‌తనం, తన బిహేవియరు మీరు చాలా విసిగిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. సో, మీరు మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారనమాట. తను ఒకవేళ అపాలజీ అడిగినా తనని నమ్మే పొజిషన్‌లో మీరు లేరండి ఈ పర్సన్‌ని. తను ఎంత బతిమిలాడుకున్నా, కాళ్ళు వేలు పడినా మీరు తనని నమ్మే పొజిషన్‌లో మీరు లేరనమాట. ప్రెజెంట్ మీరు అలా ఉన్నారండి. ప్రెజెంట్ మీరు ఇక్కడ స్టక్ అయిపోయారు. చాలా బాధపడుతున్నారు. అండ్ ఈ పర్సన్ తన బిహేవియర్ వలన చాలా విసిగిపోయి అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా చూపిస్తున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఈ గ్యాప్ అనేది రావడానికి కూడా థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు మీ లైఫ్‌లో. ఓకే. సో, థర్డ్ పర్సన్ వలన కూడా ఈ పర్సన్ తన తన మైండ్ సెట్ అనేది వారి వైపు ఉంది. వారి మీద ఫిజికల్ అట్రాక్షన్ కావచ్చు, ఇంకేదైనా ఉండొచ్చండి. ఓకేనా. సో, దాని వలన కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం జరిగింది. అండ్ మిమ్మల్ని చాలా బాధ పెట్టడం జరిగింది అదర్ పర్సన్ వలన. ఓకేనా. సో, దాని వలన మీరు విసిగిపోయి మీరు మూవ్ ఆన్ అవుతున్నారు. ప్రెజెంట్ ఏంటిది అంటే ఈ పర్సన్ మళ్ళీ మీరు కావాలనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ కూడా అనుకుంటున్నారనమాట. మళ్ళీ తనని నమ్మే పొజిషన్‌లో మీరు లేరు అని ఈ పర్సన్ కూడా అనుకుంటున్నారండి. అండ్ ఈ పర్సన్‌కి మీ స్మైల్ అంటే అండ్ మీరు మాట్లాడే విధానం గానీ, మీరు చూపించే కేరింగ్ గానీ తనకి చాలా ఇష్టమైతే ఉందండి. అండ్ ఈ పర్సన్ కొంతమందికి తను ఏ విషయాలు కూడా ఓపెన్‌గా చెప్పరండి. అన్నీ తనలో దాచిపెట్టుకుంటారనమాట. మిమ్మల్ని ఏ విషయంలో కూడా తను కేర్ చేయకపోవడము, మీతో ఏ విషయాలు కూడా షేర్ చేయకపోవడము అలా ఉంటుందనమాట. అన్‌కండిషనల్ లవ్.
ప్రెజెంట్ ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారు. అండ్ ఈ రోజు కూడా మీ గురించి చాలా ఆలోచిస్తా ఉంటారండి ఈ పర్సన్. ఈ టైంలో మీరు ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మీ మీ పరిస్థితి ఎలా ఉంది? సో, ఇదంతా తను చాలా ఆలోచిస్తా ఉన్నారనమాట. క్వెషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఐ లవ్డ్ యూ సో మచ్. వై డిడ్ యూ బ్రోక్ మై హార్ట్? మీరు ఈ పర్సన్‌ని చాలా లవ్ అయితే చేశారు. చాలా ఇష్టపడ్డారు. అండ్ ఈ పర్సన్ తర్వాతనే మీకు ఇంకా ఎవరైనా ఉండొచ్చు మీ లైఫ్‌లో. మీ పేరెంట్స్, మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీ అలా అనమాట. ఈ పర్సన్‌కి చాలా ప్రియారిటీ అనేది మీరు చాలా ఎక్కువ ఇచ్చి ఉన్నారండి. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అస్సలు కేర్ చేయలేదు. మిమ్మల్ని ప్రతిసారి, ప్రతి విషయంలో, ప్రతి టైంలో అండ్ ప్రతి సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ మిమ్మల్ని ప్రతిసారి హార్ట్ బ్రేక్ చేసుకుంటూనే వచ్చారనమాట. సో, ఇంకా భరించి, భరించి ఇంకా మీ హార్ట్ అనేది ఇంకా తనని నమ్మే పొజిషన్‌లో ఇప్పుడు ప్రెజెంట్ మీరు లేరనమాట. ఇంకా ఈ పర్సన్‌కి మీరు గుడ్ బై చెప్పే పరిస్థితిలో ప్రెజెంట్ ఉన్నారండి. మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఈ పర్సన్ గురించి చాలా కష్టపడ్డారు. మనీ పర్పస్‌గా కూడా చాలా హెల్ప్ చేశారు. మీరు రూపాయికి రూపాయి కష్టపడిన మనీ కూడా ఈ పర్సన్‌కి మీరు ఇచ్చారు. ఇలా చాలా విధాలుగా ఈ పర్సన్‌కి మీరు చాలా హెల్ప్ చేశారు. కానీ ఈ పర్సన్ అయినా కూడా మిమ్మల్ని కేర్ చేయరు. మిమ్మల్ని అసలు పట్టించుకోరు. తనకు వేరే వారే ఎక్కువగా ఇంపార్టెంట్. సో, ఇదంతా చూపిస్తుందనమాట. ఓకే. అన్‌కండిషనల్ లవ్‌కి క్లారిఫికేషన్. అన్‌కండిషనల్ లవ్. సో, ఇద్దరి మధ్యలో అన్‌కండిషనల్ లవ్ ఉంటుంది. అండ్ మీ వైపు నుంచి అన్‌కండిషనల్ లవ్ ఉందండి. అండ్ ఈ పర్సన్ వైపు నుంచి ఫూల్ అనమాట. అంటే తనలో ఇమ్మెచ్యూర్‌తనం ఉంటుంది. అండ్ ఈ పర్సన్ తన బిహేవియర్ కొంచెం ఏంటంటే లైఫ్ టైమ్ కమిట్మెంట్ అనేది ఈ పర్సన్ ఇవ్వరండి. మీ పరంగా ఏదైనా యాక్షన్ కూడా తీసుకోవాలి అనుకుంటున్నారు. కానీ లైఫ్ టైమ్ కమిట్మెంట్ అనేది ఇక్కడ లేదనమాట. ఓకే. హార్ట్ బ్రేక్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మీకు చాలా హార్ట్ బ్రేక్ చేస్తా ఉన్నారండి. ప్రెజెంట్ మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో కూడా ఉండొచ్చు. చాలా బాధపడుతున్నారండి ప్రెజెంట్ మీరు ఈరోజు. మీకు వస్తున్న బాధకి, మీకు వస్తున్న కోపానికి ఈ రిలేషన్‌ని ఇంకా తెగతెంపులు చేసుకోవాలి అనేది చూపిస్తుంది. చూడండి ఇక్కడ ఒక అమ్మాయి ఎంతగా ఏడుస్తుంది, ఎంతగా బాధపడుతుంది, ఎంతగా గట్టి గట్టిగా అరిచేస్తుంది. ఇంకా తన వల్ల కావడం లేదనమాట. తను భరించలేకపోతుంది ఆ పెయిన్‌ని. అండ్ చూడండి ఎవరికైనా ఒక దెబ్బ కొడితే రేపటి వరకి మర్చిపోతారు. కానీ అన్న మాటలు మాత్రం చనిపోయే వరకి అది మర్చిపోలేరనమాట. ఓకే. ఈ పర్సన్ కూడా మీకు తన మాటలతోనే మిమ్మల్ని చంపేస్తున్నారండి. తన బిహేవియర్, తన మాటలతోనే మిమ్మల్ని బతికుండంగా మీరు మీ ప్రాణం తీసేస్తున్నంత పని అవుతుందనమాట. అందుకనే మీకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా భరించలేకపోతున్నారు. గట్టిగా అరిచేయాలి, గట్టిగా అరిచి చెప్పాలి ఈ పర్సన్‌కి అనిపిస్తుంది. కానీ అలా చేయలేక మీలో మీరే కుమిలిపోతున్నారనమాట. ఓకే. అండ్ ఇక్కడ చూడండి ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తా ఉన్నారు. అండ్ చూడండి ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాండ్స్. మీ గురించి ఆలోచిస్తా ఉన్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని ఏదైనా విషయంలో హార్ట్ బ్రేక్ చేసి ఉండొచ్చు, బాధ పెట్టి ఉండొచ్చు, ఏదైనా థర్డ్ పర్సన్ ఇంపార్టెంట్ అని మాట్లాడి ఉండొచ్చు. సో, ఇదంతా జరిగి ఉంటుందన్నమాట. ఓకే. సో, ప్రెజెంట్ ఏంటంటే తను మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంది అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తా ఉన్నారండి. అండ్ చూడండి మళ్ళీ ఈ పర్సన్‌కి మళ్ళీ మీతో రిలేషన్ కావాలి అనుకుంటున్నారనమాట. కానీ తన అవసరం కోసం మాత్రమే ఇక్కడ ఈ రిలేషన్‌లోకి రావాలనుకుంటున్నారండి. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? రీయూనియన్ అంటే ఈ పర్సన్ లైఫ్ లాంగ్ మీతోనే ఉంటారు అని మీరు అనుకోకండి. తన అవసరం తీరుగా వస్తారు, వెళ్ళిపోతారు. ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాండ్స్, ద ఫూల్ కార్డ్ అండ్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్. ఈ పర్సన్ తన అవసరం తీరుగా మీతో ఉంటారు. తన బెనిఫిట్స్ వరకి మాత్రమే తను మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తారనమాట. తర్వాత మీరెవరో తనకు తెలియదు అన్నట్టుగా తను ప్రవర్తిస్తారనమాట. ఓకే. మీరసలు పరిచయమే లేదు. మీరసలు ఎవరో ఏమో అన్నట్టుగానే ప్రవర్తిస్తారండి. ఈ పర్సన్ మీతో చాలా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటారనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ మేల్ అయితే చాలా హ్యాండ్సమ్‌గా, ఫీమేల్ అయితే అందంగా ఉండొచ్చండి. ఓకేనా? ఈ పర్సన్‌కి ఏంటిదంటే మీరు లేకపోతే తనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. తన లైఫ్‌లో చాలామంది ఉంటారు. మీరు ఉంటే ఎంత, పోతే ఎంత, తనకి అసలు ఫరకే పడదు అన్నట్టుగా ఉంటారనమాట. కానీ తన అవసరం మీతో వచ్చిందనుకోండి, బతిమిలాడుకుంటూ మీ లైఫ్‌లో వస్తారు. మీరు కూడా తనని యాక్సెప్ట్ చేస్తారు. మీ అవసరం తనకి తీరిందనుకోండి,
యాజ్ యూజువల్గా మళ్ళీ మొదటికి వస్తుందన్నమాట కథ. ఓకే. మీరు ప్రజెంట్ ఈ పర్సన్‌ని చాలా మిస్ అవుతున్నారండి. ఇక్కడ కొంతమంది మీ పర్సన్‌ని మీరు మిస్ అవుతున్నారు. అండ్ కొంతమందికి ఈ పర్సన్ మీద మీకు చెప్పలేనంత కోపంగా ఉందండి. మీరు అసలు ఏంటంటే మాటల్లో గూడా చెప్పలేము అన్నంత కోపం ఉందన్నమాట. ఈ పర్సన్ తను చేస్తున్న ప్రవర్తన. ఓకే. మీరు ఒంటరిగా ఉండడానికైనా ఇష్టం గానీ, ఈ పర్సన్‌ని మీ లైఫ్‌లో ఇంకా ఇలాంటి వారిని లైఫ్‌లో అసలు వద్దు. ఇలాంటి పర్సన్‌ని మీ లైఫ్‌లో నుంచి తొలగించుకోవాలి అనేది చూపిస్తుంది ప్రెజెంట్. ఓకే. ద ఎండ్. మీరు చాలామంది ఈ రిలేషన్‌ని ఎండ్ చేసుకోవాలి అనుకుంటున్నారండి. అండ్ ఈ పర్సన్ కూడా చూడండి తన అవసరం తీరుగా మీ లైఫ్‌లో ఉన్నారు. అండ్ ప్రెజెంట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్. మూవ్ ఆన్. ఇక నీతో నాకు రిలేషన్‌ని కంటిన్యూ చేయాలి అనే ఇంట్రెస్ట్ లేదు. సో, మనం ఈ రిలేషన్‌ని ఎండ్ చేసుకోవాలి. మూవ్ ఆన్ అయిపోదాం అని అంటున్నారనమాట. సో, ఆ విషయానికి కూడా మీకు చాలా మందికి హార్ట్ బ్రేక్ కూడా అయి ఉంటుందనమాట. అండ్ ఇంకా ఈ పర్సన్ ఇంట్లో వారు ఒప్పుకోరు. అండ్ మ్యారేజ్ అయిన వారు అంటే సో, మీ లైఫ్‌లోకి రావడానికి తను ఇష్టం చూపించకపోవడము, అండ్ వేరే వారికే తను ప్రయారిటీ ఇస్తున్నారు అని మీకు అనిపించడము. సో, ఇదంతా మీకు తెలుస్తుందనమాట. ఓకే. దాని వలన కూడా మీరు చాలామంది బాధపడతా ఉండొచ్చు. ఓకే. క్లారిఫికేషన్ యూనివర్స్. ఈ పర్సన్ చాలా ఇయర్స్ నుంచి అండ్ చాలా మంత్స్ నుంచి కూడా మీ లైఫ్‌లో ఉండి ఉంటారండి. క్లారిఫికేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఇంకా మీకు ఎలాంటి సమాధానాలు చెప్పడం నాకిష్టం లేదు. ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుంటున్నారనమాట. ఐ విల్ నాట్ ఎక్స్‌ప్లెయిన్ మై సెల్ఫ్. ఐ నో ఐ యామ్ రైట్. సో, ఈ పర్సన్ మీకు ఎలాంటి క్లారిఫికేషన్ మీకు ఏ విషయంలో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి తనకి ఇష్టం లేదనమాట. కాబట్టి ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలి అని తను మూవ్ ఆన్ కూడా అయిపోయి ఉంటారనమాట. మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారని మీరు చెప్పి ఉండొచ్చు. నా లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉంటే ఏంటి? లేకపోతే నీకెందుకు చెప్పాలి? నీకు ఉండాలనిపిస్తే ఉండు, లేకపోతే పో అన్నట్టుగానే ఉంటారు ఈ పర్సన్ మీకు. దాని వలన కూడా మీరు చాలామంది బాధపడతా ఉన్నారండి. టుగెదర్‌నెస్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ తన రూపం, తన ఐస్, తను మాట్లాడే విధానం మీ మనసులో అలా మెదులుతూ ఉంటుందండి. మీకు ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఈ పర్సన్ మీకు చాలా గుర్తుకు వస్తున్నారు. మీరు కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరుచుకున్నా. సో, అంటే తన రూపం అనేది మీ మనసులో చాలా మెదులుతుంది. ప్రెజెంట్ ఆ ఫీలింగ్‌లో ఉన్నారు. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో కొంతమందికండి ఇది. ఈ పర్సన్‌ని యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నారు తను మారి వస్తే. కొంతమంది మాత్రం ఈ రిలేషన్‌ని ఎండ్ చేసుకోవాలి అనుకుంటున్నారనమాట. డెత్ కార్డ్‌కి క్లారిఫికేషన్. డెత్ ఎందుకు వచ్చింది? ఓకే. ఈ పర్సన్ మీతో కొన్ని విషయాలు షేర్ చేసి ఉండొచ్చు, షేర్ చేయకపోయి ఉండొచ్చు అండి. తన మనసుకు మాత్రం మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉంటారండి. తను ప్రతి విషయం మీతో షేర్ చేస్తే తన లెవెల్ అనేది పడిపోతుంది. కాబట్టి ఈ పర్సన్ మీతో ఎలాంటి విషయాలు కూడా షేర్ చేయరండి. ఓకే. అండ్ ఇక్కడ ఆల్రెడీ చాలామందికి రిలేషన్ అనేది ఎండ్ అయిపోయే సిచ్యువేషన్‌లో ఉందన్నమాట. ఇక్కడ రీయూనియన్‌కి సంబంధించిన కార్డ్స్ పక్కకు పెడితే మళ్ళీ చాలా హార్ట్ బ్రేక్ అవుతా ఉండడం, ఈ పర్సన్ మీకు చాలా కేర్ చేయకపోవడము, ఈ పర్సన్ విషయంలో మీరు ప్రెజెంట్ చాలా బాధపడుతూనే ఉన్నారు, ఏడుస్తూనే ఉన్నారు, తట్టుకోలేని పెయిన్‌ని మీరు భరిస్తున్నారు అనేది నాకు ఎక్కువ చూపిస్తుందండి. ఈ పర్సన్ మీకు చాలా మోసం చేస్తున్నారండి. మీరు భరించలేకపోతున్నారనమాట. చాలా అంటే చూడండి, మీ కెరియర్ పర్పస్‌గా మీకు మనీ ఫ్లో చాలా బాగుంది. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగానే ఉంటున్నారు మీ ఫ్యామిలీ పర్పస్‌గా. కానీ ఈ పర్సన్ విషయంలో మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ విషయంలో మాత్రమే మీరు భరించలేని పెయిన్‌ని మీరు అనుభవిస్తున్నారండి. బయట చెప్పుకోలేకపోతున్నారు. అలాగని మీ మనసులో కూడా ఉంచుకోలేకపోతున్నారు. మనశ్శాంతి అనేది లేకుండా అయిపోతుందనమాట మీకు. ఓకే. చాలా బాధపడతా ఉన్నారండి. ఓకే. మరి ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు?
యూనివర్స్ మెసేజెస్ ఏంటి మీకోసం? అండ్ మెడిటేషన్ కూడా చేసుకుంటూ ఉన్నట్టున్నారు మీరు. అండ్ మీ లైఫ్లోకి ఒక పర్సన్ని యూనివర్స్ అనేది సెండ్ చేస్తూ ఉన్నారండి. ఈ పర్సన్ మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. మళ్ళీ మీ దగ్గర తను సెకండ్ ఛాన్స్ అడగాలి అని అనుకుంటున్నారనమాట. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారనమాట ఈ పర్సన్. ఓకే, మీతో రీయూనియన్ చేయాలి, మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అని ఈ పర్సన్, నాకు తెలిసి మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లో రావడం చూపిస్తుందండి. ఓకే, ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉండబోతుంది చూస్తాం. ఓకేనా? అన్ని రాసుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? మేషరాశి వారు, మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ వృషభ రాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు. అండ్ మిథున రాశి వారు, ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ కర్కాటక రాశి వారు, 24/7 ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ చాలా గిల్టీగా బాధపడుతూ ఉన్నారండి, ఏదో తప్పు చేసిన వారిలాగా. ఓకే. అండ్ సింహరాశి వారు, మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ కన్యారాశి వారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ ఈరోజు మీరు ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ, అండ్ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం కానీ చాలా హ్యాపీగా అయితే ఉంటారనమాట. ఓకే. అండ్ తులారాశి వారు, ఎవరితో అయినా మీకు చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి ఈరోజు. అండ్ వృశ్చిక రాశి వారు, ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారు మీరు. అండ్ ధనురాశి వారు, మీరు ఎవరి లైఫ్లో నుంచైనా పారిపోవాలి అనుకోవచ్చు, లేదా మీ లైఫ్లో నుంచైనా ఎవరైనా పారిపోవాలి అనుకోవచ్చు ఈరోజు. ఓకే. అండ్ మకర రాశి వారు, ఈరోజు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారండి. అండ్ కుంభరాశి వారు, ఏదైనా మీరు మంచి గుడ్ న్యూస్ అయితే వినొచ్చు. అండ్ మీనరాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. పేర్ రీడింగ్ ఉంటుంది. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.